మనం రోజు మన చుట్టూ చూస్తుంటాం. కొంతమంది పొలాల్లో పనిచేస్తుంటారు, మరికొంతమంది ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ఇంతకీ రకరకాల పనులు చేసే వీళ్ళందరూ కలిసి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపిస్తున్నారు? ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల గురించి, వాటి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం. ఒక దేశం ఎంత సంపన్నమైనదో తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఎక్కడ పనిచేస్తున్నారో చూస్తే చాలు. చాలా సింపుల్ కదా. కానీ భారతదేశం విషయంలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈరోజు మనం మన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆశ్చర్యపరిచే ఒక వైరుధ్యాన్ని చూడబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో క్విక్గా చూద్దాం. ఈ 6 అంశాల ద్వారా మనం బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మన ఎకానమీలోని అసలు కథలోకి లోతుగా వెళ్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. ముందుగా మన ఎకానమీకి ఉన్న 3 పిల్లర్స్ ఏంటో చూద్దాం. ఈ 3 రంగాలే మన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు. మొదటిది ప్రైమరీ సెక్టర్. పేర్లోనే ఉంది కదా, ప్రైమరీ అంటే ప్రాథమికం. ప్రకృతి నుండి మనం నేరుగా తీసుకునేవి, అంటే వ్యవసాయం, గనులు తవ్వడం, చేపలు పట్టడం, ఇవన్నీ దీని కిందికే వస్తాయి. మిగతా అన్ని ఉత్పత్తులకు ఇదే ఫౌండేషన్. ఉదాహరణకు పొలంలో పండే పత్తి, పశువుల నుండి వచ్చే పాలు, అడవుల నుండి సేకరించే కలప, ఇవన్నీ ప్రకృతి మనకు నేరుగా ఇచ్చేవే. ఇక రెండోది సెకండరీ సెక్టర్. దీన్ని మనం ఇండస్ట్రియల్ సెక్టర్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రైమరీ సెక్టర్లో దొరికిన ముడిసరుకును తీసుకుని దానికి ఫ్యాక్టరీలలో ఒక కొత్త రూపాన్ని ఇస్తాం. మనం ఇందాక చెప్పుకున్న పత్తి ఉంది కదా, దాన్ని ఇక్కడ బట్టగా నేస్తాం. చెరుకు నుండి చక్కెర, మట్టి నుండి ఇటుకలు. చూసారా, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ప్రైమరీ సెక్టార్కి ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇక మూడోది చాలా ముఖ్యమైనది టెర్షరీ సెక్టర్. దీన్నే మనం సర్వీస్ సెక్టర్ అంటాం. ఇది వస్తువులను తయారు చేయదు, మరేం చేస్తుంది? మొదటి 2 సెక్టర్లు సవ్యంగా పనిచేయడానికి కావాల్సిన సపోర్టిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. పొలంలో పండిన పంట ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు షాపుకు చేరాలి. ఎలా? దానికి ట్రాన్స్పోర్ట్ కావాలి. మరి ఆ వస్తువులను కొనడానికి, అమ్మడానికి డబ్బు కావాలి. అంటే బ్యాంకులు కావాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ కావాలి. ఇవన్నీ సర్వీసులే. చూశారా, ఈ 3 ఒకదానిపై ఒకటి ఎంతగా ఆధారపడి ఉన్నాయో? సరే, ఈ 3 రంగాల్లో ఎంత జరుగుతోంది కదా, మరి దేశం మొత్తం సంపదను ఎలా లెక్కిస్తారు? దానికి మనం వాడే పదం జీడీపీ. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్. సింపుల్గా చెప్పాలంటే, ఒక సంవత్సరంలో మన దేశంలో తయారైన అన్ని ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విలువ. ఇక్కడ ఫైనల్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్తాను. ఈ బిస్కెట్ కథ చూడండి. రైతు గోధుమలు పండిస్తాడు. అది మిల్లుకు వెళ్తుంది, పిండి అవుతుంది. ఆ పిండి బేకరీకి వెళ్ళి బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు మనం జీడీపీ లెక్కించేటప్పుడు గోధుమల విలువ, పిండి విలువ, బిస్కెట్ విలువ మూడింటినీ కలపకూడదు. ఎందుకంటే బిస్కెట్ ధరలోనే ఆ పిండి, గోధుమల ధరలు ఆల్రెడీ కలిసిపోయి ఉంటాయి. అందుకే ఫైనల్ ప్రాడక్ట్ అయిన బిస్కెట్ విలువను మాత్రమే తీసుకుంటాం. లేదంటే డబుల్ కౌంటింగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పటివరకు అంతా బేసిక్స్. ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నాం. గత 40 ఏళ్లలో మన ఇండియా ఎకానమీ ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడే మనకు అసలు పారాడాక్స్ అంటే వైరుధ్యం కనిపిస్తుంది. ఈ ఫస్ట్ చార్ట్ చూడండి. 1973-74లో మన జీడీపీలో సింహంభాగం వ్యవసాయం నుండే వచ్చేది, అంటే ప్రైమరీ సెక్టర్. కానీ 2013-14 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు టెర్షరీ సెక్టర్ అంటే సేవారంగం టాప్లో ఉంది. వెల్త్ క్రియేషన్లో సర్వీసెస్ కింగ్ అయ్యాయి. ఇది చాలా దేశాల్లో జరిగేదే. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ రెండో చార్ట్ చూడండి. దేశ సంపద సర్వీస్ సెక్టర్ నుండి వస్తున్నా ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ పనిచేస్తున్నారు? నమ్మలేరుగాని ఇప్పటికీ వ్యవసాయంలోనే. దేశం సంపదలో అగ్రికల్చర్ వాటా ఏమో బాగా తగ్గిపోయింది, కాని దానిమీద ఆధారపడ్డ జనాభా మాత్రం తగ్గలేదు. ఇదే మన ఎకానమీలో ఉన్న అతిపెద్ద చిక్కుముడి. ఈ నంబర్స్ వెనక అసలు ఏం జరుగుతోంది? ఈ వైరుధ్యానికి కారణమేంటి? అది తెలియాలంటే మనం లక్ష్మి అనే ఒక రైతు కథ వినాలి. లక్ష్మీ కుటుంబంలో 5గురు ఉన్నారు. వాళ్లందరూ తమకున్న 2 ఎకరాల పొలంలోనే పనిచేస్తారు.
చూడ్డానికి అందరూ పనిచేస్తున్నట్టే కనిపిస్తుంది కాని నిజానికి ఆ పనికి 5గురు అవసరం లేదు, 2 లేదా 3 చాలు. అంటే మిగిలిన వాళ్లు ఉన్నా లేకపోయినా పంట దిగుబడిలో పెద్ద తేడా ఉండదు. వాళ్ల శ్రమ వృధాగా పంచుకోబడుతోంది. దీన్నే అండర్ ఎంప్లాయ్మెంట్ లేదా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. అంటే పని చేస్తున్నట్లు కనిపిస్తున్నా వాళ్ల పూర్తి సామర్థ్యానికి తగ్గ పని లేకపోవడం. లక్ష్మి కుటుంబంలో 2 వేరే ఉద్యోగంలోకి మారితే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కాని పొలం పనికి ఏ నష్టం జరగదు. ఈ సమస్యకు ఇంకో కోణం కూడా ఉంది. అదే ఆర్గనైజ్డ్ వర్సెస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, అంటే వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు. దీన్ని అర్థం చేసుకోవడానికి 2 వర్కర్ల కథ చూద్దాం. వాళ్లవి 2 వేర్వేరు ప్రపంచాలు. ఒకవైపు కాంత ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తుంది. ఆమెకు జాబ్ గ్యారంటీ, టైంకి జీతం, పెయిడ్ లీవ్స్, పీఎఫ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. మరోవైపు కమల్, ఇతను అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తాడు. రోజు కూలీ, జాబ్ సెక్యూరిటీ అస్సలూ ఉండదు, ఏ బెనిఫిట్స్ ఉండవు. ఈరోజు పని ఉంటే రేపు ఉంటుందో లేదో తెలియదు. వీరిద్దరి మధ్య ఉన్న తేడా అదే భారతదేశంలోని కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో ఉన్న తేడా. ఈ చార్ట్ చూస్తే మనకు షాక్ తగులుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80% మంది కమల్ లాంటి పరిస్థితిలోనే ఉన్నారు. అంటే వాళ్లకు ఎలాంటి సామాజిక భద్రత లేదు. కాంతకు ఉన్న రక్షణలో కనీసం కొంతైనా వీరికి లేదు. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో, దాని లోతెంతో చూశాం. మరి దీనికి పరిష్కారాలేంటి? మంచి ఉద్యోగాలు ఎలా సృష్టించాలి? పరిష్కారం ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. ఒకవైపు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి, రోడ్లు, కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి. ఇంకోవైపు ఊళ్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యం ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే సర్వీస్ సెక్టర్లో మంచి జాబ్స్ వస్తాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అదే ఎంజీఎన్ఆర్ఈజీఏ కూడా ఈ దిశగా వేసిన ఒక మంచి అడుగే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ, సర్వీసెస్ ఇంత వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులు, కూలీలు ఈ అభివృద్ధి పరుగులో వెనకబడిపోకుండా ఎలా చూడాలి? అందర్నీ కలుపుకుని ముందుకు సాగే ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, ఇదే మన ముందున్న అతిపెద్ద సవాలు.